జాగ్రత్తగా చూడటం అనేదే పరిశీలన. మొదటి శతాబ్ద కాలంలో కనబడిన ఈ పరిశీలన వారు మరణించిన తర్వాత కనుమరుగైపోవటం వల్ల బైబిల్లో రాయబడినవి మరుగున పడిపోయాయి. బైబిల్లో రాయనివి ఈరోజు సమాజపు నమ్మకాలలో ఇమిడిపోయాయి. అందులోనూ ముఖ్యంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల గురించిన వివరణ. ఇది ఎంత అవసరమైందంటే పరలోకానికి వెళ్ళటానికి అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. తండ్రి ఎవరో, కుమారుడెవరో, పరిశుద్ధాత్ముడెవరో సరైన వివరణ, సరైన విధంగా బైబిల్లో రాయబడిన విధంగా మనకు తెలియకపోతే మనం వెళ్ళవలసిన మహాలోకమే మారిపోవటం అనేది ఖాయం. ఇక ఎక్కువ మంది దేన్ని నమ్ముతున్నారో అది నిజం అనుకోకండి ఎప్పుడు కూడా. చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది నమ్ముతున్నారు కనుక ఇదే నిజం అనుకుంటారు. ఎక్కువ మంది ఏది నమ్మితే అది నిజం అనుకోకండి. ఎందుకంటే ఎక్కువ మంది నమ్మేది అబద్ధం అని బైబిల్లో రాయబడింది. ఎక్కువ మంది నమ్మేది అబద్ధం అని బైబిల్లో రాయబడిందండి. ఒకసారి మీరు చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. కొంతమంది అన్నాడా? అనేకులు అన్నాడు. అనేకులు అన్నాడు. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అంటే బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడేవారే ఎక్కువగా ఉన్నారు అని. ఇలా ఒక్కసారి కాదు, ఇదే యోహాను గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనం కూడా మీరు చూడగలిగితే 4వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుటే. ఇలా ఎక్కడ అబద్ధ బోధకుల గురించి, అబద్ధాన్ని గురించి బైబిల్లో రాయబడినప్పుడు ఎక్కువ మంది అనేకులు అన్నాడు. అనేకులు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు అన్నాడు. ఇంకా చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. 2వ వచనం, మరియు అనేకులు అన్నాడు. అనేకులు ఇలా రహస్యంగా భిన్నాభిప్రాయాలను బోధించేవారు ఒకరు కాదు, అనేకులు అన్నాడు. ఇక యేసుక్రీస్తు మాటను కూడా ఈ సందర్భంలో మనందరికీ తెలిసిన మాటని జ్ఞాపకం చేసుకుంటే పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది అన్నాడా, అనేకులు అన్నాడా? కొద్దిమంది. ఎందుకు కొద్దిమంది? సత్యాన్ని ప్రకటించేవారు కొద్దిమంది, పరలోకానికి వెళ్ళేవారు కూడా కొద్దిమంది.
అనేకులు అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు గనక అనేకులు నరకానికి వెళ్ళిపోతారు. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశించటానికి పోరాడండి అన్నాడు. ఎందుకు ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమంది అంటే, ఈ సత్యాన్ని నమ్మి బ్రతుకుతున్నవారు కొద్దిమంది కనుక. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, ప్రపంచంలో ఎక్కువ మంది అబద్ధాన్ని నమ్ముతున్నారని అనేకులు 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 అన్న మాటను బట్టి మనకు అర్థమవుతూనే ఉంది. ఇప్పుడు ఆలోచించండి, ఎక్కువ మంది నమ్మేది సత్యమా, తక్కువ మంది నమ్మేది సత్యమా? ఆలోచించాలి మీరు. ఒకవేళ ఎక్కువ మంది నమ్మేది సత్యమైతే ఎక్కువ మంది పరలోకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అక్కడికి ప్రవేశించేవారు కొద్దిమంది. పరలోకానికి వెళ్ళాలనుకుంటున్న వారు అనేకులు, వారి వల్ల కాదు. ఎక్కువ మంది పరలోకానికి వెళ్ళలేరు అని అంటున్నాడంటే ఎక్కువ మంది నమ్ముతున్నది నిజం కాదు. కొద్దిమందే పరలోకానికి వెళుతున్నారు అని రాయబడిందంటే కొద్దిమంది నమ్ముతున్నదే సత్యం అండి. మనం ఏమనుకుంటాం తెలుసండి? ఇదిగో ఆ దేవాలయంలో 1000 మంది ఉన్నారు, వాళ్ళదే నిజం అనుకుంటాం. ఎక్కువ మంది ఎక్కడ కనపడితే వాళ్ళదే నిజం అనుకుంటామండి. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కువ మంది నమ్ముతున్నదే బైబిల్లో అబద్ధం అని రాయబడితే తక్కువ మంది మాత్రమే సత్యాన్ని నమ్ముతున్నారు. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. ప్రపంచం అంతా అబద్ధాన్ని నమ్ముతున్నా మనం నిజానికి నిలబడాలి, నిజాన్ని మాత్రమే స్వీకరించాలి. అది నిజం అనేది మనకు ఎలా తెలుస్తుందంటే, ఖచ్చితంగా దేవుడు బైబిల్లో వ్రాయించి పెడతాడు మన కొరకు. అందుకే తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో సరి అయిన విభజన లేకపోవటం వల్ల, వివరణ లేకపోవటం వల్ల ముగ్గురిని కలిపేసి సినిమాల్లో గనక, ఒక ట్రిపుల్ యాక్షన్ ఫిల్మ్లో గనక ఒకరి తర్వాత ఒకరు ఒక్కరిలాగానే ముగ్గురు యాక్షన్ చేసినట్టుగా ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా తండ్రి కుమారుడిగా వచ్చాడని, ఆ తర్వాత కుమారుడు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మగా వచ్చాడని, ఒక్కడే 3 రూపాలలో ఉంటున్నాడండి, 3 రూపాలలో 3 పనులను జరిగిస్తున్నాడనే నమ్మకాలు ఎక్కువగా ఉన్నాయండి. అది ఎంతవరకు నిజం? అది బైబిల్లో రాయబడి ఉండాలి. బైబిల్లో రాయబడి ఉన్నదే నిజం, బైబిల్లో లేనిది అబద్ధం. అందుకే ఖచ్చితంగా బైబిల్లో ఉంటున్న వివరణను, బైబిల్లో దేవుడు రాయించిన మాటలను బట్టి మనం చూడగలిగితే, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. ఇక్కడ సందర్భం, యేసుక్రీస్తు ఫిలిప్పుదైన కైసర ప్రాంతాలలోను సువార్త ప్రకటించిన తరువాత, వాక్యాన్ని వెదజల్లిన తర్వాత, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలనిపించిందండి. ఏమనుకుంటున్నారు? నన్ను ఎవరిగా అర్థం చేసుకుంటున్నారు? తండ్రి పంపిన కుమారుడుగా నన్ను స్వీకరిస్తున్నారా? నా గురించి ఏమనుకుంటున్నారని శిష్యుల్ని అడిగాడు. ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తుతో పాటు ఉంటున్నారు. ఆ తర్వాత సాయంకాలం ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరితో కలిసి ఉంటున్నారు. ప్రజల స్పందన ఏంటో శిష్యులకు తెలుస్తుంది. కాబట్టి నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అని అడిగినప్పుడు
యేసుక్రీస్తుని గురించి అప్పటి వరకు ప్రజలు అనుకుంటున్న మాటలు శిష్యులు యేసుక్రీస్తుకి తెలియజేశారు. ఏమని? కొందరు ఏమనుకుంటున్నారట? కొందరు బాప్తిసం ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు. మరికొందరు ఏమనుకుంటున్నారు? ఇలా మీరు పేర్లు పెట్టడానికి వీల్లేదు, ప్రవక్తలలో ఒకడు మళ్ళీ పుట్టాడు, ప్రవక్తలలో ఎవరైనా ఒకరై ఉండొచ్చు అని. ప్రవక్తలలో ఎవరైనా ఒకరు ఉండొచ్చు. కానీ ఎవరూ కూడా యేసునే తండ్రి అని అనుకున్నారండి? అనుకున్నారా? యోహానాని కొంతమంది అనుకున్నారు, ఇర్మియా అని కొంతమంది అనుకున్నారు, లేదా ప్రవక్తలలో ఒకడు అనుకున్నారే తప్ప యేసుక్రీస్తునే తండ్రిని ఎవరైనా అనుకున్నారా? అనుకున్నారా చెప్పండి? ఎవరు అనుకోలేదండి. ఎవరు అనుకోలేదు. ఈరోజు క్రైస్తవ్యం కంటే ఆ రోజు ఫిలిప్పు కైసరియా ప్రాంతాలలో ఉన్నవారు బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారంటే యోహానని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడని, ఏలియా అని అనుకున్నారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ఎవరని ఈరోజు ప్రశ్న మనం వేస్తే ఏమనుకుంటున్నారు అందరూ? ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే అన్ని. ఇది ఎంతవరకు నిజమండి? ఏమంటే ఏదైనా ఒక విషయం పట్ల నమ్ముతున్నప్పుడు దాని పట్ల అవగాహన ఉండాలి కదా. అవగాహన ఉండాలి. కండక్టర్ పావల చిల్లర ఇవ్వటం మర్చిపోతేనే పదే పదే అడిగి తీసుకునే మనకి లేఖనాల దగ్గర మాత్రం ఎవరు ఏది చెప్పినా వినటమే. అది బైబిల్లో ఉందా లేదా అన్న ఆలోచన ఉండదండి. మా బాధది. వాక్యాన్ని ఇంత వివరించి చెప్పగలిగిన మేము మిగతా వాళ్ళలాగా మాయ చేయలేము అనుకోకండి. సత్యాన్ని చెప్పటమే చాలా కష్టం. అబద్ధం చెప్పటం ఏముందండి? ఒకవేళ మేమే అబద్ధం చెప్పటం ప్రారంభిస్తే ఇప్పుడు ఉంటున్న బోధకులందరికంటే ఇంకా బాగా చెప్పగలం అబద్ధం. మేము ఇంకా బాగా చెప్పగలం. కానీ అబద్ధాన్ని చెప్పి నేను నరకానికి వెళ్ళాలి, నా అబద్ధాన్ని విన్న మీరు కూడా నరకానికి రావాలి. అంత దౌర్భాగ్యపు పని చేయకూడదని. ఎందుకు? చెప్పినందుకు నేను పోతాను, నా బోధ విన్నందుకు మీరు పోతారు.